స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన. జగన్ యాత్ర చేపడుతున్న ప్రదేశంలో వీరాభిమానులతో నిండిపోతున్న రోడ్లు. జగన్ బస్సు యాత్ర సక్సెస్ కావడంతో టీడీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడతారన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి పేదలకు అండగా నిలిచామని స్పష్టం. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా కొనసాగుతుంది. సీఎం జగన్ కు ప్రజల్లో అమితాదరణ లభిస్తుంది. జగన్ యాత్ర వద్దకు కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు. రోజుల తరబడి జిల్లాలు దాటి ఎండావాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు జరుగుతున్న మండు టెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్లోనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెన్లా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తుతుండటంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని బోండా ఉమా ఓర్వలేకపోతున్నాడని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, ఎంపీ అభ్యర్థి కేసినేని నానితో వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని, రామతీర్థం అంతర్వేదికి పూర్వ వైభవం తెచ్చింది సీఎం జగన్ అని తెలిపారు. చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి అని దుయ్యబట్టారు. శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్ పై దాడి పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్ పై దాడి చేసింది ఎవరు అని అన్నారు. బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేదన్నారు. ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమా ఎందుకు పారిపోతున్నాడన్నారు. తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలోని చేతులన్నీ బోండా ఉమా వైపే చూపెడుతున్నాయన్నారు. బోండా ఉమా టీషర్ట్లు వేసుకొని మారు వేషంలో తిరుగుతున్నాడన్నారు. కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేసినేని నాని కలిపి చేయించుకున్నారు దాడి. అదంతా వాళ్లే చేయించుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళ దాడి అని చెప్పారు. అసలు బుద్ధున్నోడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది, కానీ లేకపోతే ఏ నవరగంతకో తగిలో లేదా కన్నుకు తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి. అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించారు. అది వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం, ముఖ్యమంత్రి గారికి తగలటం. ఆ రోజేమో మా మీద చెప్పాడు, తర్వాత ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి గులకరాయి పెట్టి కొట్టారు, మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్లో మోదుగుల గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ గారు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన సోదరులు కేసినేని నాని గారు, అదేవిధంగా వీర్ల వరలక్ష్మి గారు ఎక్స్ కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది. చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా హారతి ఇచ్చి
జగనన్ని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎంపీ కేశినేని నాని గారు, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు 276 పరిధిలోని సచివాలయ పరిధిలోని రాధానగర్ ప్రాంతంలో తిరిగాం. ప్రతి చోట కూడా చాలా స్పందన బాగుంది. అలాగే మరి జగన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీని గారిని అందరూ కూడా పరామర్శించి, అయ్యా నీకు తప్పకుండా మద్దతుగా ఉంటాం, వాళ్ళ తగిన బుద్ధి చెప్తాం ఓటు రూపంలో కూడా ఆయనకి అండగా చాలా ధైర్యంగా చెప్పారు. 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్, ఎలక్ట్రిసిటీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి అమ్మఒడి, జగనన్న చేయూత, పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అవినాష్ స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా ఎమ్మెల్యేగా అవినాష్ను సీఎంగా జగన్ను గెలిపించుకునేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేశినేని నాని గారి వారి గెలుపు కోసం ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచార కార్యక్రమంలో ఈరోజు యనమల కుదురు న్యూ ఆర్టీసీ కాలనీ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో పెద్దలు మాజీ కార్పొరేటర్ రామాయణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత బీసీ సంఘ అధ్యక్షులు ఈరోజు లాకా వెంగళరావు యాదవ్ గారి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా నగర అధ్యక్షులు పెద్దలు ఊకట్ రమేష్ గారికి, క్లైవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి కానివ్వండి, మిగిలిన పెద్దలకు కానివ్వండి, సోదరులకు కానివ్వండి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకు అందరికీ నాకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 13వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే ఏదైతే 13వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈరోజు స్కూల్ బిల్డింగ్లు ఒక మరమ్మతులే కానివ్వండి, అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి, దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా, ఏ నాయకుడి గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలు చేస్తాం జరిగింది. పక్కనే తోటవారి వీధి ఉంది. గతంలో ఆ ప్రాంతంలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు వేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 57 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు, 57 కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయి. 4 సచివాలయాల్లో కూడా 57 కోట్ల రూపాయలు. నమస్కారం. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా రాజకీయ గురువు గారు అయినటువంటి దేవినేని నెహ్రూ గారి వారసుడిగా దేవినేని అవినాష్ గారు ఈ రోజున 13వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 13వ డివిజన్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంగళరావు యాదవ్ గారు మరి ఇంకా ఇతర పెద్దలు కూడా అందరూ రావడం జరిగింది. కాలనీ పెద్దలు కానీ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందే విజయ సంకేతాలు అనేలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు ప్రభంజనంలా సాగింది. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గురువారం ఉదయం భవానీపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొదట చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రభంజనంలా రావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 3 పార్టీల జెండాలతో కన్నుల పండుగగా కనిపించింది. సుజనాకు మద్దతుగా కేసినేని శివనాథ్ చిన్ని ర్యాలీలో భాగం పంచుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా యువతను ఉత్సాహపరిచారు. నాయకులకు అభిమానులు గజమాల వేసి జయ జయధ్వానాలు పలికారు. అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, నాగులమీర, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. కూటమి పార్టీల జెండా రంగులతో కూడిన బెలూన్లతో, ఉత్తేజపరిచే పాటలతో సాగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీతో రోడ్లన్నీ నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజధాని, అన్నిటికీ రాజధాని ఇది. కానీ బెజవాడ ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం. సరైన ప్రతినిధులు ఈ మధ్యకాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్లుగా ఉంది. మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి. నేను దుర్గమ్మవారి చలవతో, మహాలక్ష్మి గారి చలవతో, మా తల్లి గారు, తండ్రి గారు, మా కుటుంబం మొత్తం, మా చెల్లెలు, అన్నలు, అందరి కుటుంబ మిత్రులు కుటుంబం, ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ
వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ తదితర కుటుంబ సభ్యులు, 32వ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్నితో కలిసి డివిజన్ పర్యటన చేశారు. స్థానిక అయోధ్యనగర్, రామలింగేశ్వర్పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెల్లంపల్లి శ్రీనివాసరావుని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుందరపాళ్ళు, అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ యొక్క సోదరుడు రాఘవ, ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఓట్లను అభ్యర్థిస్తాం. నగరంలోని విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల విద్యశ్రీ నాన్నయ్య చౌదరి తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని గరిమెళ్ల నాన్నయ్య చౌదరి పేర్కొన్నారు. అనంతరం సభా శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. వాటి నుంచి స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు దాకా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్టేజ్ మీద. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ ని అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో A1 గా ఉన్న సతీష్ కి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
2004 అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్ళతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు, ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు, ఇతనికి అతనికి ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినేది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ ఏందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మిటీ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ని మీద చేయాలి. ఎందుకంటే కోర్టు ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చాను. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవములు ఎంతో వైభవంగా ముగిశాయి. ప్రత్యేక పుష్పార్చనలో చివరి రోజు కావడంతో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా అన్ని రకముల పూలతో అమ్మవారికి పుష్పార్చనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కెఎస్ రామారావు, వైదిక కమిటీ సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక పుష్పార్చన సేవలో పాల్గొని విశేషంగా తరలివచ్చారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా మెడికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 5 కోట్ల రూపాయల విలువైన ఔషధాలు ఈ ప్రమాదంలో కాలి బూర్తిగా మారాయి. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 5 ఫైర్ ఇంజన్లు నిర్విరామంగా శ్రమించాల్సి వచ్చింది. రావడం ద్వారా వెంటనే హుటాహుటిన ఇక్కడ రావడం జరిగింది. అప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఫైర్ స్టిల్ గోయింగ్ ఆన్, ఫైర్ కంట్రోల్ చేస్తున్నారు. ఆ ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఒక 6 ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ వచ్చాయి. అవి ఫైర్ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు.
బట్ ఏంటంటే ఇది ప్రాపర్టీ లాస్ అవ్వడం ఒక ఎత్తు అయితే, బట్ దేర్ ఈజ్ నో హ్యూమన్ లాస్. ఎవరు కూడా ఏ విధంగా క్యాజువాలిటీ జరగలేదు. 400 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైందని, ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవ పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నగరంలో భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీరామ శోభయాత్ర నిర్వహించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రహదారిలోని ఆది శంకరాచార్య కూడలి రామకోటి వద్ద యాత్ర ప్రారంభమైంది. ఆయన ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం దేనికి లేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతి, మత, కుల, వర్గ, లింగ భేదాలు లేకుండా భారతీయులంతా సంఘటితంగా ఉన్నప్పుడే దుర్మార్గుల దాడుల నుంచి కాపాడుకోగలమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తి చైతన్య స్వామి, నాగలింగ శివాజీ, సూర్యతేజ భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, లక్ష్మీనగర్, అజిత్ సింగ్ నగర్ మీదుగా యాత్ర సాగింది. సర్కిల్ 3 కార్యాలయంలో వాలంటీర్లు మూకమ్మడిగా తమ విధులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. తాము స్వచ్ఛందంగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవ చేసే వాళ్ళమని గుర్తు చేశారు. తమపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామన్నారు. చంద్రబాబు చెప్పే ఏ విషయంలో అతని నమ్మమని అన్నారు. నా పేరు అబ్దుల్ షుకూర్ అండి. 17వ డివిజన్ రాణిగారిపేట, తారక రామనగర్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5 సంవత్సరాలు దరిదాపుగా. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైనా పని చేయాలంటే స్వచ్ఛందంగా మేము వెళ్ళి ఎంతో హ్యాపీగా చేసేవాళ్ళం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు ఇంటింటి తిరిగి మూటలు మోస్తున్నారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న మధ్యాహ్న సమయంలో వెళ్ళిపోయి ఇలా చేస్తున్నారని చెప్పేసి చాలాసార్లు చాలా చండాలం కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక మీకు 5,000 కాదు 10,000 ఇస్తాం, అవసరమైతే. నా పేరు ఇందిరా. నేను 70th డివిజన్ 81 సచివాలయం వాలంటీర్గా చేస్తున్నానండి. గత 5 సంవత్సరాలుగా మేము వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. మా క్లస్టర్స్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి వాలంటీర్లు ఎంతో అసభ్యకరంగా మాట్లాడి డేటాల కోసం అవి ఇవి అని చెప్పి ఎంతో అసభ్యకరంగా మాట్లాడి మమ్మల్ని ఎంత నీచంగా చూశారో, ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కానీ వాళ్ళు వస్తే ఇదే వాలంటీర్లకి 5,000, 10,000, అదే 50,000 కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ మాటలకి మేము ఎలా ఫీల్ అవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదు. విధ్వంసం, అవినీతి, రౌడీజంతో 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నం ప్రజాగలం బహిరంగ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రని అక్రమ కేసులో భాగంగా జైలుకు పంపిన పేర్ని నానిని తన జీవితంలో మర్చిపోనని అన్నారు. అనంతరం భవిష్యత్తులో ఒకరోజు నీకు ఇదే జరుగుతుంది, ఖబర్దార్ పేర్ని నాని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రమైన వత్సవాయిలో అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వరిగడ్డి వాములో భద్రపరిచిన మద్యాన్ని పట్టుకున్నారు. 27 బాక్సులు పట్టుబడగా ఒక్కొక్క బాక్స్ లో 48 మద్యం సీసాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం 1104 సీసాలు ఉన్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక లెనిన్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకు సిపిఐ ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కమిటీ జి కోటేశ్వరరావు నామినేషన్ వేసినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, ఇండియా కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి ఒక సామాన్యుడి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తుంది. ఇండియా కూటమి అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకికొడల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకి నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాతబస్తీ కేఎల్ రావు పార్క్, కలర్ హాస్పిటల్ వద్ద నుండి ప్రారంభమయ్యేటటువంటి నామినేషన్ ర్యాలీ తమ్మిన పోతరాజు రోడ్డు, అలాగే బ్రాహ్మణ వీధి మీదుగా వెస్ట్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఆజాంతం కూడా ప్రజలు ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన. జగన్ యాత్ర చేపడుతున్న ప్రదేశంలో వీరాభిమానులతో నిండిపోతున్న రోడ్లు. జగన్ బస్సు యాత్ర సక్సెస్ కావడంతో టీడీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడతారన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి పేదలకు అండగా నిలిచామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.